ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తానని అన్నాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని విస్తరింప చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని విస్తరింప చేస్తుంటే ఈ లోకంలో ఏ అడ్డు ఏ ఆటంకం వచ్చినా కూడా ఎవరు ఆపలేరండి. దేవుడు మనకు ఒక మంచి పొజిషన్ ఇస్తాడు. దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు. దేవుడు పరలోక రాజ్యం కోసము మనం ఈ లోకంలో ప్రయాసపడాలి. ప్రయాసతో భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని కూడా వాక్యం సెలవిచ్చింది. మనిషికి విశ్రాంతి కావాలి. అదే విధంగా మనము దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనల్ని బ్రతికించేటువంటి దేవుడు అండి. నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించారు. అబ్రహాం గారిని ఎలా ఆశీర్వదించారో మన బైబుల్ లేఖనాలు చూసుకోవచ్చు. అబ్రహాం గారు సంతానం లేదని బాధపడ్డారు. అయితే ఆయన వృద్ధాప్యంలో ఇస్సాకు అనే కుమారునిచ్చి నీకు ఇసుక రేణువుల వలె సంతానం ఇస్తానని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయితే ఇప్పుడు మనము ఎవరి కిందకు వస్తామంటే విశ్వాసానికి తండ్రి అబ్రహాం గారు కాబట్టి మనము అబ్రహాం కుమారులుగా ఇస్సాకు కుమారులుగా మనం పిలువబడతాం. అంటే ఇప్పుడు మనము ఇసుక రేణువుల వల్ల క్రైస్తవులు ఉన్నారండి ప్రజెంట్. కాబట్టి మనం అబ్రహాం సంతానం కాబట్టి దేవుడు అబ్రహాం గారికి చేసిన వాగ్దానము నెరవేరుస్తుంది. మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. మనల్ని విస్తరింప చేస్తారని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఈ లోకంలో ఆదాం గారిని అవ్వ గారిని ఈ లోకంలోకి ఆయన ఫస్ట్ తయారు చేసిన తర్వాత ఈ భూమిని నిండి మీరు ఫలించండి అని వాళ్ళని ఆశీర్వదించారండి. అంటే ఈ భూమి చెట్ల మీద కావచ్చు, జంతువుల మీద కావచ్చు, సృష్టి మీద కావచ్చు, మనుషులకు అధికారం ఇచ్చినప్పుడు ఆ ఆదాం గారు ఆ అవ్వ గారు పాపంలో పడిపోయారు. అయితే ఇప్పుడు కూడా మనము భూలోకంలో చూసుకున్నప్పుడు జంతువుల మీద, సృష్టి మీద, పక్షుల మీద అందరిపైన మనిషి అధికారంలో ఉన్నాడు. దేవుడైతే అధికారం తీసివేయాల. అయితే మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు ఆయన మాట మీదనే నిలబడుతున్నాడు. దేవుడు చెప్పిన మాట మనం చేయకుండా ఉన్నాం కాబట్టి మనం విస్తరింపబడలేక ఇదే పరిస్థితుల్లో ఉన్నాం. మనము దేనిలో విస్తరింపబడాలంటే ఈ లోకంలో డబ్బులో, ఆస్తుల్లో మనం ఎంత విస్తరింపబడ్డా ఈ లోకంలో 70-80 సంవత్సరాలేనండి. అయినా అవన్నీ ఉన్నా కూడా మన మనశ్శాంతి ఉండకపోవచ్చు. దేవుడి సేవలో మనం విస్తారంగా వాడబడాలి. అనేక ఆత్మను రక్షించాలి. బీడు భూములను దున్నాలి. అనేక మందిని సర్వసత్యంలోకి నడిపించాలి. అనేక మందిని దేవుడి మార్గంలోకి నడిపించాలి. అనేక మందికి పరిశుద్ధమైన మార్గం చూపించాలి. అనేక మందికి మనము మాదిరికరంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనలో నుంచి దేవుడు అనేకము మన ద్వారా ఆత్మను రక్షిస్తాడు. దేవుడు మన శరీరాన్ని వాడుకొని దేవుడు వాక్యం అంటే మనం నిలబడతాం. మాటలు చెప్పే దేవుడు అంటే దేవుడు ఆయన వాక్యాన్ని మన ద్వారా ఆయన వాడుకుంటాడు. మన నోటిని ఆయన బోరగా వాడుకుంటాడు. అప్పుడు అనేక మంది దేవుళ్ళలోకి మారి మనం విస్తారంగా సేవ చేసేదానికి, దేవుడు ఆత్మను రక్షించేదానికి దేవుడే సహాయం చేస్తాడు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషులకు ఆశీర్వాదాలే కావాలి. దేవుడు ఆశీర్వదించాలని ఆలోచిస్తున్నాడు. అయితే మనుషులు దేవుడి దగ్గరికి రావటం లేదండి. దేవుడు మాట వింటంలా, దేవుడికి లోబట్టంలా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడంలా ఈ లోకంలో పాపంలోనే పుట్టి పెరుగుతున్నారు. అవును, మన తల్లి మనం పాపంలోనే మనల్ని కన్నదైనా కూడా మనము యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి దేవుడు అండి. మన ప్రతి ఒక్క పాపాలు కడుగుతాడు. దేవుడు రక్తంతో స్వయంగా కడుగుతాడు. మనం పాపాలు ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఆ పాపాలు దేవుడైతే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ మనం మళ్ళా పూర్వకాలపు సంగతులు యోచన చేయకుండా మనము ఎక్కడికన్నా వెళ్తే వేరే వాళ్ళకి మనశ్శాంతి కలగాలి, వేరే వాళ్ళు ఆశీర్వదింపబడాలి,
వేరే వాళ్ళు విస్తరింపబడేటట్లుగా ఉండాలి. కానీ మనం ఏదైనా ప్రదేశానికి వెళ్తే వాళ్ళు నాశనం అయిపోయే విధంగా, వాళ్ళు ఇబ్బందులు పడే విధంగా మనం తెచ్చుకోకూడదండి. ఆ బిడ్డ వచ్చాడు, ఆ బిడ్డ దేవుని వాక్ ఆ బిడ్డ నోట్లో ఉంది కాబట్టి ఆ బిడ్డ వచ్చి వాక్యం చెప్పాడు, మా హృదయాలు కదిలింపబడ్డాయి, మేము నిజమైన దేవుని తెలుసుకోగలిగాం, ఇప్పటికైనా ఆత్మనేత్రాలు మేము తెచ్చుకున్నాం, లేకుండా ఉంటే మేము నరకంలోకి వెళ్ళిపోయేటువంటి బిడ్డలం. దేవుడు ఆ బిడ్డ ద్వారా మమ్మల్ని పిలుచుకున్నాడు అని అనిపించుకునే బిడ్డలుగా ఉండాలి. కానీ ఆ బిడ్డ ఏం మనిషి అయ్యా, అతను దేవుడు బిడ్డ అని చెప్తున్నాడే, అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి, అంత పాపంలో ఉన్నాడే అనే దిగజారేటువంటి స్థితికి మనం రాకూడదు. మనం వచ్చిన ఒక రకంగానే దేవుడు పేరు చెడ్డదైపోతుందండి. దేవుడు మనకి మంచిగా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, దేవుడు మనల్ని మంచిగా విస్తరింప చేస్తున్నాడు. అయితే మనం దేవుడు ఆశీర్వాద మార్గంలో వెళ్ళటంలా, దేవుడు విస్తారం వైపు మనం వెళ్ళడంలా మనం ఈ లోకంలోనే తిరుగుతూ ఉన్నాం, మనం ఈ లోకంలోనే పాపంలో ఉన్నాం, మనం ఈ లోకంలోనే చెత్త జీవితంలో ఉన్నాం. అది మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి. మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలి. ఎప్పుడైతే మన ఫోకస్ దేవుడి పైన ఉంటుందో దేవుడు మనకు ఒక మంచి పొజిషన్ ఇస్తాడు, దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు, దేవుడు మనకు ఒక మంచి ఉన్నతమైన స్థాయి ఇస్తాడు. దేవుడి సేవలో మనల్ని ఎంత విరిదిగా వాడుకుంటాడంటే మనల్ని ఈ లోకంలో ఊహించలేరు. మనం తీసివేయబడిన రాయి, మనల్ని మూలక తలరాయిగా చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన ఆలోచనని పరిశుద్ధపరచుకోవాలి, మనం చూసే చూపుని పరిశుద్ధపరచుకోవాలి, నడిచే నడకని పరిశుద్ధపరచుకోవాలి, చేసే క్రియని పరిశుద్ధపరచుకోవాలి. దుష్టుడైన సాతాన్ని మనం అనగదొక్కే బిడలుగా ఉండాలి, చెతకదొక్కే బిడలుగా ఉండాలి. మనము దేవుడి విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వారి మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉండాలండి. మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో ఈ లోకంలో ఎన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలిగినా కూడా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ప్రతి ఒక్కటి జయించగలుగుతాం. మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మన దేవుడు మనల్ని విస్తరింపచేయాలని నిశ్చయంగా దేవుడు మాట అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉంటుందండి. మనుషులు కాదు, ఇప్పుడు ఒక మాట చెప్తారు మళ్ళా మారిపోతారు. మనుషులు కాదు, అబద్ధం ఆడేదానికి ఆయన నిజమైన దేవుడు, ఆయన అబద్ధమాడ జారిన దేవుడు. భూమి ఆకాశం గతించిపోయినా దేవుడు మాటలు నిత్యం స్థిరంగా ఉంటాయి. కాబట్టి మనం సేవించేది జీవం కలిగిన నిజమైన ఏకైక యేసుక్రీస్తు అని సేవిస్తున్నాం. మన దేవుడు మనం రక్షించాలని మన కోసం ప్రాణం పెట్టిన దేవుని సేవిస్తున్నాం. కాబట్టి దేవుడు వాక్యానుసారంగా దేవుడి చేతుల్లో, మనము మనుషుల చేతుల్లో పడి మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదండి. మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, విస్తరింప చేస్తాడు. కాబట్టి మనము దేవుడి చేతుల్లో పడే బిడ్డలుగా, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడు వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా, ఈ లోకంలో మనుషుల చేతుల్లో మేము పడి అయ్యా మా జీవితాన్ని నాశనం చేసుకోకుండా నాయన అయ్యా మేము మీ చేతుల్లో పడేదని సహాయం దయచేయండి అయ్యా. యెషయా దావీదు మహారాజు గారు అన్నారయ్యా, ఈ లోకంలో మనుషుల చేతుల్లో పడుట కంటే మీ చేతుల్లో పడుట చాలా మంచిది అని అన్నారయ్యా. మీరు బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా, మాకు ఏదైనా ఒక గాయం రేపినా కూడా మీరే గాయం కడతారు, మీరే స్వస్థపరుస్తారు. మీ ప్రేమ భలే అద్భుతమైన ప్రేమ ప్రభువా. ఈ లోకంలో గాయం రేపుతారు, పుండు మీద కారం జల్లుతూ ఉంటారు, ప్రేమలు ఉండవు, ఈ లోకంలో సమాధానాలు ఉండవు, బూతులు, ఈ లోకంలో అబద్ధాలతో కూడిన మనుషుల మధ్యలో ఉన్నాం ప్రభువా. తోడేళ్ల మధ్యలో గొర్రెల వలె ఉన్నాం ప్రభువా. సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని, మమ్మల్ని విస్తరింప చేయాలని చూస్తున్నారయ్యా. అబ్రహాం గారితో చేసిన వాగ్దాన్ని మీరు నెరవేర్చారు ప్రభువా. మీరు మీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు అయితే మీరైతే తప్పరయ్యా. మనుషులు మీకు లోబట్టంలా, మనుషులు మీ పాదాల దగ్గరికి రావటంలా, మనుషులు మిమ్మల్ని తెలుసుకోవటంలా, మనుషులు నా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవటంలా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క జీవితం మారాలని ప్రాధాయపడుతున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోయట నన్నుకు మేలు ప్రభువా. అది మోపిన వాడు యెహోవా యొక్క సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు
నాయన. వాళ్ళు బంధువర్గ రక్త సంబంధికులు స్టైపులను కొలిక్షన్ కాపాడండి అయ్యా. చనిపోయిన వారయ్యా, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. అయ్యా, వాళ్ళు మేము ఎప్పటికీ చూడలేం. మీ బిడ్డలుగా ఉంటే చనిపోతే తిరిగి లేపబడతారు. రెండోసారి చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గాయం రేపేది మీద గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈరోజే పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోపలు ఉండాలా, వారిద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు లేని వారికి బలమైన బిడ్డలు దయచేయండి. సియోనులను ఆశీర్వదించి వేసి వాళ్ళ కుటుంబం ప్రీసు ఉన్న బండపైన కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, ఈ లోకంలో పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి ప్రభువా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషులు దైందిన వర్ధిల్లా, మీ దైందిన వర్ధిల్లాలయ్యా. మీ కాడి మోయాలయ్యా, మీ సేవ చేయాలి ప్రభువా. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, సహాయం దయచేయండి. ఏ వయసు వారినైనా ఒక మంచి జీవితంలో తీర్చిదిద్దండి. మీకు సేవ చేసే బిడలగా, వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకునే బిడలగా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్, ఐసీలు, ఇంటర్నెట్ సంఖ్యలో మరణ పడకల పైన ఉంటే స్వస్థపరచండి ప్రభువా. ఎవరైతే ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైకు దేంట్లో వెళ్తున్న క్షేమమైన ప్రయాణం దయచేయండి అయ్యా. దేశం మీద దేశం యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేమును కాపాడండి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి అయ్యా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా, మూడో ప్రపంచ యుద్ధం లేకుండా దేవా అయ్యా మా జీవితాలు మీకు సమర్పిస్తున్నామయ్యా. అయ్యా, మీ కృపలో కాపాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా, దేశం మీదకి దేశానికి యుద్ధాలు తీసివేసి ఏసయ్యా మీ కృపలో కాపాడుతున్నాను ఆయన. స్తోత్రం అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడండి అయ్యా. రాసిన బిడ్డలకు రిజల్ట్స్ వస్తాయి, ఎక్కువ వచ్చాయని గర్వం లేకుండా, తక్కువ వచ్చాయి ఫెయిల్ అయ్యామని బాధ లేకుండా, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తేవాలయ్యా. రాయబోతున్న బిడ్డలకు ఏ ప్రశ్నకి ఏ జవాబు పరలోకి తెలియనివ్వండి. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, పరీక్షను ప్రారంభించుకునేదానికి సహాయం దయచేయండి. ప్రయాణాన్ని కాపాడండి అయ్యా. వేసే పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, లోకాన్ని కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలి ప్రభువా. మనుషులు ఏదేదో చేసి మిమ్మల్ని బాధ పెట్టి దుఃఖ పెట్టకుండా వాళ్ళ జీవితాన్ని మార్చేదని సహాయం దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్య వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పిరస్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవించి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తరుచినాను మా పరలోకమందున్న తండ్రి. Amen. Praise the Lord. God bless you. Have a great day.